ఒంగోలులో ఫ్లెక్సీ వార్ హీట్ ఎక్కుతోంది. నగరంలో మున్సిపల్ అధికారులు తొలగించిన ఫ్లెక్సీలను జనసేన నాయకులు తిరిగి మళ్లీ ఏర్పాటు చేసుకున్నారు. తాము ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ను జనసేన నాయకులు అడగడంతో ట్రాఫిక్ సమస్య లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చు అని కమిషనర్ చెప్పినట్లు సమాచారం. దీంతో బాలినేని అనుచరులు తిరిగి ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బాలినేని ఫ్లెక్సీలు తొలగించడం అంటే పవన్ కళ్యాణ్ అవమానించడంతో సమానమని, బాలినేని అవమానిస్తే పవన్ కళ్యాణ్ అవమానించినట్టేనని బాలినేని అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులో ఫ్లెక్సీ వార్ హీట్ ఎక్కుతోంది. నగరంలో మున్సిపల్ అధికారులు తొలగించిన ఫ్లెక్సీలను జనసేన నాయకులు తిరిగి మళ్లీ ఏర్పాటు చేసుకున్నారు. తాము ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ను జనసేన నాయకులు అడగడంతో ట్రాఫిక్ సమస్య లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చని కమిషనర్ చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, చెప్పండి, అంటే ఒంగోలులో ఫ్లెక్సీ తొలగింపు వివాదానికి గల కారణాలేంటి? అసలు ఆ ఫ్లెక్సీలో ఏముంది? అసలు ఎందుకు ఈ వివాదం? సంపతి జనసేన నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు సంబంధించి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫోటో, అదేవిధంగా బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డి ఫోటోలు, ఈ మూడు ఫోటోలతోటి పెద్ద పెద్ద ఫ్లెక్సీల్ని ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్ ఈ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఫ్లెక్సీల్ని ఒక్కసారిగా మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ తొలగించడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఇంతవరకు క్లారిటీ రాలేదు. మున్సిపల్ అధికారులు చెప్పడం ఏంటంటే ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చు అని మున్సిపల్ కమిషనర్ చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఫ్లెక్సీల తొలగింపులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అన్నది జనసేన నాయకుల యొక్క ఆలోచన, అదేవిధంగా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి అనుగుణంగానే వెంటనే స్పందించిన జనసేన నాయకులు, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అభిమానులు వెంటనే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వచ్చి అసలు ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారు, ఏంటి, దీనిలో ఉన్న వివాదం ఏంటి, ఈ ఫ్లెక్సీలు డిప్యూటీ సీఎం కు సంబంధించిన ఫ్లెక్సీలు, ఈ డిప్యూటీ సీఎం కు సంబంధించిన ఫ్లెక్సీలని, అదేవిధంగా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, జనసేన నాయకుడు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలని కావాలని చెప్పి తొలగించారు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేయడం, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ని వివరణ అడగడం జరిగింది. అయితే మున్సిపల్ కమిషనర్ ట్రాఫిక్ సమస్య లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో వెంటనే వీళ్ళు ఆ ఫ్లెక్సీలని పాలాభిషేకం చేసి శుద్ధి చేసి ఆ ఫ్లెక్సీలు మళ్ళీ ఎక్కడైతే మున్సిపల్ అధికారులు తొలగించారో అక్కడికే తీసుకొచ్చేసి ఈ ఫ్లెక్సీలన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అక్కడ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో జనసేన నాయకులు క్లియర్ గా హెచ్చరికలు జారీ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని అవమానిస్తే పవన్ కళ్యాణ్ ని అవమానించినట్లే ఇది గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, అదేవిధంగా అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. దీనికి ప్రధానమైన కారణం బాలినేని శ్రీనివాసరెడ్డితో వ్యక్తిగత విభేదాలు ఏమన్నా ఉంటాయి చూసుకోవచ్చు, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు, జనసేన పార్టీలో ఉన్నాడు, అతను ప్రధాన నాయకుడిగా ఉన్నాడు. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను తీసేస్తే పవన్ కళ్యాణ్ అవమానించినట్టు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తీసివేసినట్లే మరోసారి ఇటువంటివి చేయకూడదు. ఈ ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన నాయకుడికి సంబంధించిన ఫ్లెక్సీలను తీసేయడం దారుణం అని చెప్పేసి వాళ్ళు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా చూడాలని కూడా చెప్పారు. అయితే ఎక్కడి నుంచి అయితే ఈ ఫ్లెక్సీని తొలగించేశారో ఈ మున్సిపల్ సిబ్బంది మళ్ళీ అవే ప్లేస్ లో ఫ్లెక్సీలని ఏర్పాటు చేయటము, అక్కడ నినాదాలు చేయటము, అదేవిధంగా ఆ ఫ్లెక్సీలని పాలతోటి శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు పవన్ కళ్యాణ్ ఫోటోలకు, వీటికి. అయితే ఈ ఫ్లెక్సీల తగ్గడం అనేది ఇంతటితోటి సమస్య పోతుందా, లేకుంటే ఇది చిలికి గాలివనగా మారుద్దా, ఇది రాజకీయంగా ఎటువంటి మలుపులు తీసుకుంటది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని కూటమి నాయకులు అందరూ కలుపుకొని వెళ్ళాలి అని చెప్పేసి మొన్న మార్కాపురంలో సభలో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కూటమి నాయకులకు చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన గాని, తెలుగుదేశం పార్టీ గాని, బీజేపీ గాని, ఈ మూడు పార్టీల్లో ఎవరు ముఖ్యం కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ కలిసి పనిచేయాలి, కూటమి ప్రభుత్వం కొనసాగటమే నా ప్రధానమైన లక్ష్యం అని చెప్పి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే జనసేన పార్టీలోనే ఇక్కడ ఒక రెండు గ్రూపులున్నాయి, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఇవన్నీ సమస్య పోయినాయి, కలిసి కూర్చొని మాట్లాడుకొని అందరూ కలిసి పనిచేస్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మార్కాపురం సభలో చెప్పినప్పుడు అందరూ అనుకున్నారు. కానీ ఈ రోజు ఒక్కసారిగా హరిహర వీరమల్లుకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్న ఫ్లెక్సీల్ని, బాలినేని ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీల్ని అధికారులు తొలగించడంతో దీని వెనక రాజకీయ కోణాలు ఉన్నాయా అన్నది జనసేన నాయకుల యొక్క అనుమానం. కావాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటోలనే ఉన్న ఫ్లెక్సీలను తీసివేశారు. ఈ పవన్ కళ్యాణ్ ఉన్నా కానీ ఆ ఫ్లెక్సీలను తీసివేయడం అంటే పవన్ కళ్యాణ్ అవమానించడమే. డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి ఫ్లెక్సీలను ఏ విధంగా తొలగిస్తారు అని చెప్పేసి జనసేన నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు.
అయితే రేపటి రోజున రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకు వస్తున్నారు అని చెప్పేసి సమాచారం అందుతా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలుకు వచ్చిన తర్వాత ఈ ఫ్లెక్సీల వివాదం మీద ఏమైనా కామెంట్స్ చేస్తారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఫ్లెక్సీల తొలగింపు మీద ఏమైనా కామెంట్స్ చేశారా అంటే ఇవి రాజకీయంగా మళ్ళీ కొత్త సమస్యలు తీసుకొస్తాయా లేకుంటే వివాదం మరికాస్త ముదురుద్దా అన్నది చూడాలి. ఎందుకంటే ఈ రోజు ఫ్లెక్సీలు తీసివేయడాన్ని జనసేన నాయకులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వచ్చినప్పటి నుంచి, జనసేన పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నప్పటి నుంచి ఇటు తెలుగుదేశం పార్టీలో కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీలో ఒక వర్గము బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలో జాయిన్ కాకుండా అడ్డుకున్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా ప్రయత్నాలు చేశారు, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి పవన్ కళ్యాణ్కి ఉన్న అనుబంధంతో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి ఈజీగా జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇంకా ఈ గ్రూపుల మధ్య లేకుంటే వ్యక్తిగత విభేదాలతోటి జనసేన పార్టీలోనూ, తెలుగుదేశం పార్టీలోనూ, కూటమి ప్రభుత్వంలోనూ అందరూ కలిసి పనిచేస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఈ ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో కనిపించడం లేదు. కానీ ఈ సమస్య తీరిపోతుంది, అందరూ కలిసి పనిచేస్తారు అని చెప్పేసి అందరూ భావించారు. కానీ మళ్ళీ ఒకసారి ఈ ఫ్లెక్సీలని తొలగింపుతోటి ఈ ఫ్లెక్సీలు అధికారులు తొలగించినవా లేకుంటే రాజకీయ కోణంతోటి తొలగించారా అన్నది ఇక్కడ అనుమానం. ఈ రాజకీయ కోణంలో ఏమైనా తొలగించారా లేదా అన్నది అది నిదానంగా బయటకు వస్తుంది. ఇప్పటికైతే మాత్రం మున్సిపల్ అధికారులు చెప్పడం ఫ్లెక్సీలని తొలగించడానికి ట్రాఫిక్ సమస్యలు ఏమీ లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ వీళ్ళు ఏర్పాటు చేసింది సహజంగా ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఏ ప్లేసుల్లో అయితే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఉంటారు అక్కడే ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన దానికి ట్రాఫిక్ సమస్యకు ఎటువంటి కారణము లేదు. ఇది కావాలని కొత్త సమస్యను సృష్టిస్తున్నారు ట్రాఫిక్ సమస్య అని చెప్పేసి, ఇది ఒక రాజకీయ కోణంలోనే జరిగింది అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ ఈ ఫ్లెక్సీల తొలగింపుకు కారణాలు ఏంటి అన్నది నిదానంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫ్లెక్సీల్ని ఈ రోజు తొలగించిన ఫ్లెక్సీల్ని మళ్ళీ ఏ స్థానాల్లో అయితే మున్సిపల్ అధికారులు తొలగించారో మళ్ళీ ఆ స్థానాల్లోనే తీసుకొచ్చి జనసేన నాయకులు స్వయంగా నిలబెట్టడము, వాటిని మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు రేపు ఎల్లుండిలో మళ్ళీ ఇంకేమైనా కొత్త ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారో వాటిని కూడా మళ్ళీ ఏమైనా వివాదం జరుగుతా? అసలు ఈ జనసేన పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 భాగస్వామ్య పార్టీలు కలిసి పనిచేస్తారా లేదా అన్నది చూడాలి.